నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు. ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి సునీతారెడ్డి గారికి, గౌరవనీయులు మధు యాస్కి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఎల్బీ నగర్ నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు, అమ్మలు అక్కలు చెల్లెలందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మల్కాజిగిరి పోవాల్సినది. మరి ఇప్పుడు ఒక్క నిమిషము మల్లెడ్డి రంగారెడ్డి ఒక్క నిమిషం మాట్లాడారు. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని కంచుకోటగా చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో 5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండి అధికార పార్టీని ఢీకొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మనందరం కూడా చేతులెత్తి ఒక్కసారి రేవంత్ అన్నకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మన సోదరిమణి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు కాంగ్రెస్ పార్టీ ప్రచార అధ్యక్షులు శ్రీ మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ తెలుసు గడిచిన 10 సంవత్సరాలు ఈ ప్రాంతం అస్తవ్యస్తమైంది.
రేవంత్ అన్న ఎంపీగా ఉండి మనందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి చేయకున్నా చెయ్యడానికి భయంతో అంతో ఇంతో చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గల్లీలో రోడ్డు, ప్రతి గల్లీలో డ్రైనేజు, ప్రతి లైటు, ప్రతి పోలుకు ఉండేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఈ 10 సంవత్సరాలు ఈ దరిద్రపు ప్రభుత్వం మనకేమి చెయ్యలేదు. కానీ ఈరోజు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రంలో 17 సీట్లకు 14 సీట్లు రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాడు. మరి మీరందరూ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి సుధీర్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు పారిపోయినా రేవంత్ అన్నకు 30,000 మెజార్టీ ఇచ్చిన ఘనత మనందరి మీద ఉంది. అందుకే ఈరోజు మీరందరికీ నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నా, రేపు రాబోయే రోజుల్లో మనకు మెట్రో రైలు అప్ టు పెద్దంబర్పేట వరకు రాబోతుంది. అదేవిధంగా మూసీ నదిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఎవరన్నా ప్లాన్ చేసిండ్రా అంటే ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారే ఆ మూసీ నదిని బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఆ యొక్క మూసీ నదికి రూపురేఖలు మార్చబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మన యొక్క అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రేవంత్ అన్నకు ఆ రోజు ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో అంతకంటే తక్కువ కాకుండా మనమందరం మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, రేపు రాబోయేటువంటి రోజుల్లో రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి కాబోతుంది. ఎవరు ఏమిటి చెప్పినా ఎవరు ఏమి చెయ్యలేరు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే సమయం లేదు, అందరు మాట్లాడాలి కాబట్టి మీ అందరు ఒక్కసారి రేవంత్ అన్నకు వచ్చిన మెజార్టీ రావాలని చేతి గుర్తుకే అందరికి నమస్కారం. గౌరవ పెద్దలు మదియాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీ రథసారథిగా కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చిన మన మల్కాజ్గిరి ముద్దుబిడ్డ పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మీ కరతాళధ్వనులతోటి స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాను. వేలాదిగా తరలి వచ్చి మన ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ రేపు మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో తన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకురాలిగా, జడ్పీ చైర్పర్సన్గా అనుభవం కలిగిన సునీత మహేందర్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా పంపించి మన మీద నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఏ నమ్మకం అయితే మన పైన ఉంచినారో, ఇక్కడ వచ్చిన వేలాది మంది అక్కజెల్లల్ని అన్నదమ్ములని అందరినీ వేడుకుంటా ఉన్నాను. మీ యొక్క చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రికి మనం మాటిద్దామా? అత్యంత భారీ మెజార్టీ తోటి మన సోదరి సునీత మహేందర్ని గెలిపిద్దామా? ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎల్బీ నగర్ మెట్రోని హయత్ నగర్ నా పుట్టిన గ్రామానికి వరకు పెంచినారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు వస్తూ ఉంది. మన ఇక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి చంద్రానిగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి కరతాళధ్వనులతోటి కృతజ్ఞత తెలపాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మమ్మల్ని అందరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆడపడుచులకి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం, 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం, 500కే గ్యాస్ సిలిండరు, పక్కా ఇల్లు కట్టించడానికి కార్యక్రమం, తల్లి సోనియా ఇచ్చిన హామీలని తనయుడుగా గౌరవ ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అమలు చేస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఖర్గే గారు
మన నేషనల్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కూడా అమలు చేస్తూ తీసుకొచ్చినప్పుడు ఇవాళ 4 నెలల లోపల తెలంగాణ మోడల్గా జాతి మొత్తం కూడా గుర్తించేటట్టుగా ఏ రాష్ట్రం నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు మనం ప్రియతమ నాయకుడిని క్యాంపెయిన్కి రమ్మని అంటున్నారంటే అది మనందరికి కూడా గర్వకారణం. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి అత్యంత గర్వకారణంగా భావిస్తూ 6 గ్యారంటీ అమలు, ముఖ్యమంత్రి పనిచేస్తున్న తీరు, ప్రజా పరిపాలన తీసుకొచ్చి మార్పు మొదలుపెట్టినాక బీఆర్ఎస్ నాయకులకి దడగొట్టింది. ఎండదెబ్బ కొట్టి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్న మాజీ ముఖ్యమంత్రి తనయుడు వాడి బామ్మర్ది మాట్లాడుతున్న తీరుని బిడ్డ ఇక్కడ వచ్చిన వేలాది మంది రేవంత్ రెడ్డి గారి సైనికులు ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సైనికులు ఉన్నారు. వారిని టచ్ చేస్తే మీ బట్టలు ఊడగొడతారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మీ 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 ఒంటిపైన బట్టలు కూడా మిగిలవు. ఇక్కడ వచ్చిన జనాభాను మీరు గుర్తించండి. మా ప్రజా నాయకుడు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ ఇవాళ రైతు బజార్లో రైతులకి ఆగస్టు 15 లోపన రుణమాఫీ చేస్తానంటే లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావుకి దిమ్మ తిరిగిపోయినది. వాడికి ఎట్లా పదవి ఊడుతుందని చెప్పి రాజీనామాని భ్రమిస్తూ ఉన్నాడు. మీ అందరికి ఒక హెచ్చరిక, రేవంత్ రెడ్డి గారు వెనకాల తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రిని గుర్తించడం గౌరవించడం నేర్చుకోండి. మీకు మర్యాద లేకపోతే మర్యాద నేర్పిస్తాం. మంచిగా ఉంటే ప్రేమిస్తాం, ఎదురు తిరిగితే పాతి పెడతాం. ఒక మాట చెప్పాలి, 10 సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇస్తే తెలంగాణ ప్రజలని మోసం చేసి దోచుకున్న మిమ్మల్ని కాళోజీ చెప్పినట్టుగా మనవాడే మోసం చేస్తే పాత బెటర్ అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మనందరం ఇక్కడ ఒకసారి మీ 2 చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రికి మాటిద్దాం. తన గౌరవం కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ పటిష్టత. కాంగ్రెస్ పార్టీ మనందరం గర్వంగా ఎత్తి తిరిగేటట్టు ఉండాలంటే 15 సీట్లు ముఖ్యమంత్రి గారి లక్ష్యం 14 సీట్లను గెలవాలి. యావత్తు తెలంగాణ ప్రజలను వేడుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన అంతమొందించి ఇవాళ ఉంటే ఒక్కొక్కటి గెలవలేక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీతో చేతులు కలిపి తెరచాటున బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2 దొందుకు దొందే మోసపూరిత వాగ్దానాలతో వచ్చి మనల్ని మోసం చేసిన బీజేపీ బీఆర్ఎస్ని బొందబెట్టాలి. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యావత్తు తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. 14-15 సీట్లు ఇవ్వండి. కేంద్రంలో ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరొకసారి తెలంగాణ సాధించి పెట్టిన యూపీఏ ప్రభుత్వం తల్లి సోనియమ్మ చేతిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకై మెట్రో విస్తరణతోటి సమయం తక్కువ కాబట్టి వేదిక మీద ప్రతి ఒక్క నాయకులందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. గౌరవనీయులైన పెద్దలు మన పేదల పెన్నిది రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మన మధ్యాష్కి ఇన్ఛార్జ్ గారికి, మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, ఇక్కడున్న వేదిక పైన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఇంతమంది పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ నన్ను నమ్మి మల్కాజ్గిరి పంపించి ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు ఆయన ఆశలు అమ్ము చేయకుండా మీకు అండగా ఉండి మీరు ఈ 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తే నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నా. ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక కుటుంబ ఆప్యాయతగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు ఆప్యాయతగా అభివృద్ధి కార్యక్రమాలపై నాకు ఎప్పుడైనా నా దృష్టికి తీసుకొస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎంతో జరిగినా కూడా
ప్రభుత్వాన్ని పడగొట్టి మీరు రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్న, చిన్న చిన్నవి కాక పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు మనకి మెట్రో ట్రైన్ మొన్నటి వరకు హయత్ నగర్ వరకు ఇచ్చినారు మీరు. ఇప్పుడు తుర్కా ఎంజాల్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతున్నా. ఇంకొకటి ఇబ్రాహీంపట్నం ఇంకా కందుకూరు నుంచి ఇక్కడ ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నేబరింగ్ మండల్ నుంచి మన ఎల్బీ నగర్ డివిజన్కి చాలా నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నాలాలు కూడా మూసేయాల్సిన అవసరం ఉందన్న. దానికి నిజంగా చాలా వరకు నీళ్ళు వచ్చి నివాస ప్రాంతం చాలా అధ్వానంగా ఉంది కాబట్టి అక్కడ నీళ్లు లేకుండా నాలాలు మూసే విధంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుతున్నా. ఇంకొకటి చాలా సమస్యలు, నీళ్ళ సమస్యలు ఉన్నాయి. చాలా వరకు నీళ్లు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుండ్రు. దాని సమస్యలు కూడా మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నామన్నా. ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి మల్కాజిగిరి కూడా వెళ్ళాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకి 6 గ్యారంటీల పథకం ఇవ్వడం మన మహిళలకి గర్వకారణం. మహిళలు బస్సు ఉచిత బస్సు అనేది చాలా గొప్ప పథకం. 500 గ్యాస్ పథకం అనేది, ఇంకా 2500 మహాలక్ష్మి పథకం, ఇంకా ఇట్లాంటి మన రేవంత్ రెడ్డి అన్న మన మహిళల కోసం ఇంత మంచి పథకాలు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మా మహిళల తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళగా మీకు అండగా ఉండి, సాటి మహిళగా అర్థం చేసుకొని మీకు అండగా ఉండి మీ సమస్యలకు సాల్వ్ చేయడంలో నేను తప్పకుండా మీకు ముందుండి అందుబాటులో ఉండి సమస్యలు సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా. ఇంకొకటి పాంచినాయి ఆ గ్యారంటీలు కూడా మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా మన గడప గడపకెళ్ళి ఈ 6 గ్యారంటీలు పాంచినాయి ఇవి 2 పథకాలు మనం గడప గడపకెళ్ళి మీరందరూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందుండి ఇంటింటికి చేరవేయాలని కోరుతున్నా. మన రేవంత్ రెడ్డి అన్న మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మల్కాజిగిరి మీరు ఎంపీగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞత భావం ఉంది. ఇంకా మిమ్మల్ని మర్చిపోలేడు కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉండి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. ఏ సమస్యలున్నా అన్న దృష్టికి నేను తీసుకెళ్ళి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి తప్పకుండా మీ కుటుంబ సభ్యురాలుగా మీకు పనిచేస్తానని నేను కోరుతున్నా. ఇప్పుడు మాత్రం ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ఇప్పుడు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి మన పార్టీని మనం ఈ మల్కాజిగిరి సీట్ని మన రేవంత్ రెడ్డి అన్న గెలిచినట్టే లెక్క కాబట్టి తప్పకుండా మనం అందరం పార్టీ కోసం, పార్టీ బలోపేత కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే ఈరోజు ఎల్బీ నగర్ నుంచి మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో సోదరుడు మధు యాస్కి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఐకి సంబంధించిన వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ మద్దతు పలికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు పార్టీ తెలంగాణ జనసమితి కూడా
కాంగ్రెస్ మద్దతు పలికి ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీ ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా అంటే 2019 ఎన్నికల్లో నాడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుకగా మీ సోదరుడిగా ఈ ఎల్బీ నగర్ దాదాపుగా 29,000 మెజారిటీ ఇవ్వడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పార్టీ పట్ల కార్యకర్తల పట్ల పనిచేస్తాననే నమ్మకం కలిగించి పిసిసి అధ్యక్షుడై ఆ తర్వాత రాష్ట్రం నలుమూలలు తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చిన నేను ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మా మహబూబ్ నగర్ నుంచి నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ అత్యధికంగా ఉన్న మా సోదరులు మా వాడు ఈ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై మా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీస్తాడు. ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రజలకు రైతులకు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడతాడని మీరందరూ అండగా నిలబడడంతో ఈరోజు నేను ఇంత పెద్దవాడిని అయినా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా. ఆనాడు మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుగా పనిచేసిన, ఈనాడు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా. ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. ఇవాళ మూసీ సమస్య కావచ్చు, మెట్రో రైల్ సమస్య కావచ్చు, 118 జీవో సమస్య కావచ్చు, మీ ఇళ్ల పట్టాల విషయం కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, పైనుంచి మహేశ్వరం నుంచి వస్తున్న వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం, ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో. అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి